నమస్కారం అన్న. కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చామన్నా. కాంగ్రెస్ పార్టీ ఇండియా గడ్డి 2 ఓట్లు హస్తం చేసి గెలిపించాలని మనమైనా షర్మిలా మేడం దయచేసి రాజశేఖర రెడ్డి గారు కూతురు ఖచ్చితంగా మీరు 2 ఓట్ల హస్తం షర్మిలా మేడం ఇంటికి సార్ ఈరోజు 28వ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. దీనికి ప్రజల్లో చాలా మంచి స్పందన వస్తుంది. ప్రజలందరూ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రావాలి అని కోరుకుంటున్నారు. కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపిస్తుంది. మరియు రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా మనము ఒక మంచి సంఖ్యలో మన ఎమ్మెల్యేలను మన అసెంబ్లీకి ఖచ్చితంగా పంపిస్తాము. మన రాష్ట్రం అభివృద్ధి రావాలి అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరగాలి. ఎందుకంటే వైసీపీ శ్రేణులు ఇంకా టీడీపీ శ్రేణులు స్పెషల్ స్టేటస్ గురించి నోరే విప్పడం లేదు. ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మనకు స్పెషల్ స్టేటస్ కావాల్సిందే. షర్మిలమ్మ గారు ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇదే తరహాగా మనకు ప్రజల్లో నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఎవరు ఆరోపించడం లేదండి, ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడు ఆరోపిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ ఎవరెవరు కాడ ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, ఎంతెంతకు అమ్ముడుపోయినారు అని అందరికీ తెలుసు. బాగా వాళ్ళ పార్టీలోనే ఉన్న సగం నాయకులకు తెలుసు. వాళ్ళ పార్టీలోనే ఉన్న ఎంత అసంతృప్తి సెగ ఉందో మొత్తం కడపంతా పాకుతుంది అసంతృప్తి సెగ. సో వాళ్ళకు నోర్లు మెదుపులో పెట్టుకొని మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే అడ్డపేర్లు వాళ్ళకు పిలిస్తే మాకు 2 నిమిషాలు పడవు వాళ్ళ అడ్డపేర్లు చెప్పడానికి. వాళ్ళు మాకు 2 కొత్త అడ్డపేర్లు పెడితే వాళ్ళ అడ్డపేర్లు 100 అడ్డపేర్లు 10 సంవత్సరాల నుంచి కడపలో నడుస్తూ ఉన్నాయి. పిల్లల్ని పిలిచి ఏం నీ అడ్డపేరు, మన ఎమ్మెల్యే అడ్డపేరు ఏమంటే నువ్వు టక అని 10 అడ్డపేర్లు చెప్తాడు. మాకు ఏంది మీరు ఇచ్చేది అడ్డపేర్లు? చిన్న పిల్లల కాడ నుంచి మీ పక్కన నించున్న వాళ్ళే మీకు అడ్డపేర్లు పెట్టి పిలుస్తారు. సో మీరు ఆ స్థాయిలో లేరు, మాకు అడ్డపేరు పెట్టే స్థాయిలో మీరు లేరు. కనుక మీరు గమ్మున ఉండండి ఎలక్షన్ల వరకు. మీరు ఖచ్చితంగా కడపలో మీది 3వ స్థానం. మొదటి స్థానం కాంగ్రెస్ పార్టీది, 2వ స్థానం టీడీపీది, 3వ స్థానం మీది. ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్లు 2 పార్టీల మధ్యనే, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి టీడీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ 0 ప్రజల్లో ఏమీ లేదు. ఖచ్చితంగా ఇది ఎవరి వల్ల అంటే ఎమ్మెల్యే ఇంకా వాళ్ళ తమ్ముడు వల్ల, అంతే. నేను ఇదే చెప్పదలుచుకున్నాను. తర్వాత కడప ప్రజలకు ఒక్కటే మనవి చేస్తున్నాను, అందరూ దయచేసి మీరు మీ ఓటు వేస్ట్ వృధా చేయొద్దు. మీరు మీ ఓటు ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన అఫ్జల్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఫ్జల్ ఖాన్ గారిని ఓటు వేయండి. 50,000 మెజారిటీతో గెలిపించండి. తర్వాత షర్మిలమ్మ గారిని 6 లక్షల మెజారిటీతో మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఇది గెలిపించుకుంటే మనం ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధి అవుతుంది, దేశ అభివృద్ధి అవుతుంది. ఖచ్చితంగా 100% అఫ్జల్ ఖాన్ గారు గెలవడం ఖాయం. కడప నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసెంబ్లీలో పోయి గొంతు వినిపించడానికి పోతున్నారు.